హలో గైస్, నమస్తే అందరికీ. ఈ శివ సంకల్పం ఛానల్లో చాలా రోజులైంది వీడియో పెట్టక. ఈరోజు అనేది కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది నరసింహస్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ గురించి తగిన ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా షేర్ చేద్దామని నేను మీ ముందుకు వచ్చాను. ఓకే, ఈరోజు మార్నింగ్ టెంపుల్కి అనేది వెళ్ళడం జరిగింది. ఇది బంజారా హిల్స్లో. మీకు అంకుర హాస్పిటల్ ఏమైనా ఐడియా ఉంటే దాని బ్యాక్ సైడ్, అంటే మీకు పోలీస్ కంట్రోల్ రూమ్ ఐడియా ఉంది కదా, కొత్తగా మన కేసీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలా కట్టారు కదా, అది దాని వెనుక, అంటే దాని ఆపోజిట్లో అనేది ఉంటుందండి. ఈ టెంపుల్ అనేది చాలా చాలా ప్రత్యేకమైనది. మీరు ఒకవేళ విజిట్ చేయకపోయినా ఒక్కసారి అనే వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా అద్భుతమైన విషయాలు అనేది ఉన్నాయి. ఇక్కడ మీరు వెళ్తే చాలా పీస్ అండ్ మంచి అట్మాస్ఫియర్ అనేది ఉంటుందండి. అండ్ ఇక్కడ మెయిన్ నేను ఇక్కడ రావడానికి కారణం కూడా ఒక సింపుల్ విషయం ఉంది. మా పాపకు ఆరోగ్యం బాగాలేదు. సేమ్ అదే అంకుర హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కొంచెం తెలుసు కదా పిల్లలు ఎలా ఉంటారో, రోజు అల్లరి, అది ఇంకా ఫుడ్ అనేది కూడా సరిగ్గా తినకపోవడము, బ్యాక్టీరియా అది ఇది అనేసి మనకి ఇన్ఫెక్షన్ అనేది అయ్యింది. వాళ్ళు చాలా భయపెట్టారనమాట. అది ఇది అనేసి అంటే సివియర్గా ఉంది, ఫీవరు చూపియాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అది అని చెప్పారు. కానీ ఒక ధైర్యం అయితే ఉంది, మా పాపకి ఏమవ్వదు, ఫీవర్ అనేది త్వరగా తగ్గుతుంది అనేసి. కానీ స్పిరిచువల్ పవర్ అనేది కంపల్సరీగా కావాలి. అండ్ ఆ విధంగా నేను ఈ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన రోజు నేను చాలా చాలా బాధగా, చాలా చాలా భక్తితో నరసింహస్వామిని వేడుకోవడం జరిగింది. ఈ టెంపుల్కి మళ్ళీ నేను మా ఫ్యామిలీతో తిరిగి మళ్ళీ వస్తాను, నా పాపని కూడా హెల్త్తో పాటు అన్నీ చూసుకుంటూ వస్తానని చెప్పి అన్నాను. మళ్ళీ టెంపుల్కి వచ్చాను. ఇక్కడ ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్ విగ్రహం అండి. మీరు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మళ్ళీ కూడా మీరు మీ 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 మనసులో కూడా అనిపిస్తుంది అనమాట ఆ భక్తి భావన అనేది. దాని తర్వాత మనము కృష్ణ భగవాన్ది, రాధాకృష్ణ ఉండే విగ్రహాలనే చూడగలుగుతామండి. అది కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కానీ ఇస్కాన్ టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఇక్కడ కూడా డెఫినెట్గా అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది రాధాకృష్ణ విగ్రహం. మీరు అందరు కూడా హరే రాధా అనండి. ఓకే, అండ్ దాంతోపాటు ఈ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీరు ముందుకు వెళ్తే నరసింహస్వామి, అక్కడ ఫొటోస్ అనేది అలౌడ్ లేదు. ఈ రాధాకృష్ణ దగ్గర వీడియో తీసుకోవడం అలౌడ్ కాబట్టి నేను తీసుకున్నాను మీ అందరికీ చెప్దామని. బట్ అక్కడ నరసింహస్వామి విగ్రహం అనేది స్వయంగా వెలిసిన విగ్రహం. మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకోండి. మేమందరం కూడా చాలా హ్యాపీగా అయ్యాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీరు కూడా మీ ఫ్యామిలీతోటి తప్పకుండా విజిట్ చేయండి. ఆ అడ్రస్ అనేది కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని బంజారా హిల్స్ అని టైప్